గణతంత్ర దినోత్సవాలకు సంబంధించినటువంటి ఏదైతే శకటాలు ఉంటాయో ఆ శకటాలు తయారు చేయడంలో ఇక్కడ కార్మికులు నిమగ్నం అయ్యారు. దాదాపు నెల రోజుల నుంచి కూడా శకటాల తయారీలో నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఈ అమరావతి ప్రాంతంలోని రాయపూడి పెరేడ్గా ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ పక్కనే ఈ యొక్క శకటాల తయారీ అయితే నిమగ్నం అయ్యారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించినటువంటి శకటాలను అయితే ప్రతి ఏడాది కూడా ప్రదర్శించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆయా డిపార్ట్మెంట్ల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి చేసిన అభివృద్ధి మీద ప్రగతిని చూపించేందుకే ఆ రోజున ఆ పెరేడ్లో గణతంత్ర దినోత్సవాల రోజున ఈ శకటాల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. దాదాపు మొత్తం 25 శకటాలను రేపు జరగబోయేటువంటి ఆగస్టు 15 గణతంత్ర సంవత్సర దినోత్సవానికి సంబంధించినటువంటి ఆ వేడుకల్లో ఈ యొక్క శకటాలను ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శనకు సంబంధించినటువంటి ఏదైతే శకటాలు ఉన్నాయో వాటిని నిర్మాణం చేసేందుకు కార్మికులు దాదాపు నెల రోజుల నుంచి కూడా కష్టపడదని చెప్పాలి. దాంతో సంబంధించి చూసుకుంటే మొత్తం 20 శకటాలు ఉంటాయి. 25 శకటాలకు సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక శకటం అయితే ఉంటుంది. దాంతోపాటుగా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఉంటుంది. హార్టికల్చర్తో పాటు ఆర్టీసీ, రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఉంది. తర్వాత ఆర్టీజీఎస్, ఉమెన్స్, మారిటైమ్ బోర్డు, ప్లానింగ్, భూగర్భ జల శాఖ, ఇంధన శాఖ, రవాణా శాఖ, దాంతోపాటుగా సాంస్కృతిక విభాగం, తెలుగు భాషా విభాగము, తర్వాత సిఆర్డిఏ, ఏపీ కోంటం, సిఆర్డిఏ, అమరావతి భాషా సాంస్కృతిక విభాగం, తర్వాత భూగర్భ జల శాఖ, అలా దాదాపు మొత్తం మీద 25 రకాలకు సంబంధించినటువంటి శకటాలు అయితే ఆ రోజున గణతంత్ర దినోత్సవ రోజున ఈ యొక్క ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది. ఆయా శాఖల అభివృద్ధిని నమూనాను చూపిస్తూ ఆయా శాఖలకు సంబంధించి ప్రగతి ఏ రకంగా ఉందనేది ఆ ప్రగతి చూపించే దాన్ని ఈ శకటాల రూపంలో వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గణతంత్ర దినోత్సవాలకు వచ్చేటువంటి ప్రేక్షకులకు కానీ, విఐపీలకు కానీ, వచ్చే ముఖ్య అతిథి గవర్నర్కి కానీ ఈ యొక్క శకటాల రూపంలో అభివృద్ధి చూపిస్తారు. ఆ అభివృద్ధి చూపించే భాగంలోనే శకటాల రూపంలో చూపించే డిజైన్ లాగా శకటాల రూపంలో చూపిస్తారు. ఆయా శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వెహికల్, ఆ వెహికల్ చూసుకోవచ్చు, ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శకటాన్ని అయితే దాని మీద పెట్టడం అయితే జరుగుతుంది. దాదాపు ఆగస్టు 15 తారీఖు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆగస్టు 13 ఈవినింగ్ కల్లా పూర్తి స్థాయిలో పనులు అయితే పూర్తి స్థాయిలో అయిపోతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఇది సంబంధించి చూసుకోవచ్చు, వందలాది సంఖ్యలో కార్మికులు అయితే పనులు అయితే చేస్తున్నారు. ఆయా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే కేటాయించారో ఆ సంబంధించినటువంటి శకటాల పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ రకంగా చూసుకుంటే ఈ యొక్క ఆగస్టు 13 ఈవినింగ్ కల్లా ఈ శకటాలను పూర్తి చేసి ఆ యొక్క ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ పైన మొత్తం పూర్తిగా గవర్నమెంట్ ఏదైతే నమూనా ఇచ్చిందో ఆ నమూనా రూపంలో తయారు చేసి ఇస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ చెప్తున్నారు. రేపు 15వ తారీఖు ఏదైతే జరగబోతుందో 13 ఈవినింగ్ కాల్ ఇచ్చి జిఐడి కప్ చెప్పేస్తే 14వ తారీఖున ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తుంది. 15వ తారీఖున ఇక్కడ జరిగే పరేడ్ కార్యక్రమాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ యొక్క శకటాలను ప్రదర్శిస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, రాయపూడి పరేడ్ గ్రౌండ్ నుంచి.